శిబి చక్రవర్తి కథ. శిబి ఉసీనరుడి కుమారుడు. అతడు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా అగ్నికి ఇంద్రుడికి అతడి గొప్ప స్వభావం పరీక్షించాలని బుద్ధి పుట్టింది. ఇంద్రుడు డేగ అయ్యాడు, అగ్ని గోవపిట్ అయ్యాడు. గువ్వని చంపుకు తినాలని తరుముకుంటూ వచ్చింది డేగ. ప్రాణభయంతో శిబి చక్రవర్తిని శరణు పొందింది. గువ్వను వదిలిపెట్టమంటూ వాదించింది డేగ. రాజా, నువ్వు ధర్మం తెలిసిన వాడివి అని, సత్యవంతుడు అని వినికిడి భరించలేనంత ఆకలితో ఉన్నాను నేను. నా తిండికి అడ్డు రావడం న్యాయమేనా? తిండి లేకపోతే ఏ జీవి జీవించలేదు. నాకు ఆహారం లేకుండా చేసావా? ఆకలితో చచ్చిపోతాను. నేను చచ్చిపోతే నా భార్య పిల్లలు చచ్చిపోతారు. ఒక గువ్వ కోసం ఎంతమంది ప్రాణాలు పోగొట్టడం ధర్మం కాదు. ధర్మం ఎరిగిన వాళ్ళు ధర్మానికి బాధ కలిగించే ధర్మం కాదు. సర్వహితమైంది ఏదో అదే ధర్మం. శ్యానాహ కపోతాన్ బాధంతి అని వేదవాక్కు. ఈ గువ్వ నాకు వేద సమ్మతమైన ఆహారం కనుక వదిలిపెట్టు దాన్ని అంది. పక్షివైనా అన్నీ తెలిసిన దానిలా ఉన్నావు అన్నాడు శిబి చక్రవర్తి. నువ్వే ఆలోచించు. ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది ఇది. నీ ఆశ్రయించిన వాళ్ళని ఎంత అధముడైనా వదిలిపెడతాడా? ఆశ్రితుల్ని శరణన్న వారిని విడిచిపెట్టడం కంటే అధర్మం ఏముంటుంది? నీ ఆకలి కోసం ఇదంతా అయితే అడవిలో అనేక జంతువులు ఉన్నాయి, వాటి మాంసం ఇస్తాను, దీన్ని వదిలిపెట్టు అన్నాడు శిబి. నేను తినబోతున్న దాన్ని అడ్డుకున్నావు కాబట్టి నీ దేహం కోసి గోవ ఎత్తు మాంసం ఇయ్యంది డేగ. సంతోషంగా ఇస్తానన్నాడు శిబి చక్రవర్తి. వెంటనే కత్తి తక్కెడ తెప్పించాడు. తక్కెడలో ఒక పక్క గువ్వను ఉంచాడు. తన దేహం కోసి మాంసం రెండో తక్కెడలో వేశాడు. గువ్వే బరువైంది. ఇంకా వేశాడు, అయినా గువ్వే బరువైంది. అతని శరీరం ఎంత కోసి వేసినా గువ్వే దిక్కే మొగ్గుతోంది తక్కెడ. ఇంకా లాభం లేదనుకున్నాడు. నెత్తురు కారుతున్న దేహంతో తుదకు తానే తక్కెడలో కూర్చున్నాడు. గువ్వ డేగ ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి. ఉత్తర క్షణంలో పక్షుల రూపం వదిలిపెట్టాయి. ఇంద్రుడు, అగ్ని నిజరూపాల్లో నుంచున్నారు. నీ ధైర్యం, శౌర్యం మొదలైన గుణాలు మహత్తమైనవి, ఇతరులకి సాధ్యం కానివి అని శిబి పొగిడారు. శబ్ద బ్రహ్మం ఉన్నంత వరకు నీ కీర్తి నిత్యమై నిలుస్తుంది అని వరమిచ్చి ఇంద్రుడు, అగ్ని వారి స్వస్థానాలకు వెళ్ళిపోయారు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్